ప్రియులారా, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికిను, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికిను, లైవ్ చూడబోతున్న ప్రతి ఒక్కరికిను ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియులారా, అంతా సంతోషముగా ఉన్నారా? ప్రతి అవసరతను దేవుడు మీ జీవితంలో తీర్చి ఉంటున్నాడా? దేవుడు ప్రతి అవసరతను తీర్చే దేవుడు మన దేవుడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మన మీద మెండుగా ఉన్నగాక. ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను మనము స్తుతి వాక్యముతోనూ, స్తుతి ప్రార్థనతోనూ, స్తుతి పాటతోనూ, క్రిస్మస్ పాటలతోనూ మనము ప్రారంభించుకున్నాం. అందరూ తలలు వంచినట్లయితే ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను ఈ ఉదయకాలం మనం ప్రారంభించుకున్నాం. ప్రియులారా, కీర్తనల గ్రంథము 92వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీకే స్తోత్రము 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 చెల్లిస్తున్నాము తండ్రి. గత సంవత్సరము క్రిస్మస్ దినము నుండి ప్రభువా, ఈ దినము క్రిస్మస్ వరకు నాయన నీ బిడ్డలమైన మమ్మలను, మీ జనాంగమైన మమ్మలను నీ కృపాక్షేమములతో నిలబెట్టి మీ వినుకులోను, మీ చిత్తములోను, మీ కృపాక్షేమములోను మమ్మల్ని ముందుకు నడిపించి ఈ దినము నాయన, ఈ ఉదయకాలము తండ్రి, ఈ యొక్క క్రిస్మస్ దినమున మీ నామమును స్మరించుటకు, స్తుతించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవా, మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన, ఇదిగో ప్రభు, ఈ దినము నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ మీ సెలువు చాటును మరుగుపరచండి. నా ప్రభువా, ఈ ఆరాధనకు కూడి వచ్చిన బిడ్డలను, లైవ్ను వీక్షిస్తున్న బిడ్డలను, ఈ లైవ్ను పూర్తయిన తర్వాత చూస్తున్న బిడ్డలను కూడా మీ చేతులతో దీవించి మీరు ఆశీర్వదించండి తండ్రి. నన్ను మీ యొక్క సేవకునిగా నీ నోటిపూరుగా నన్ను వాడుకొనమని తండ్రి, మీ యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మీ పాద సన్నిధిలో మేము విజ్ఞాపన, స్తుతి, ఆరాధన చేస్తుండగా మాతో మీరు ఉండి మీరు మాతో మాట్లాడమని, మీ మెల్లని స్వరాన్ని తండ్రి మాకు వినిపించి మీరు మహిమ పొందగలరని, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మా మీదకి విడుదల చేయమని తండ్రి, మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు నజరేయుడు యేసు పరిశుద్ధ నామములు వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ప్రియులారా, ఈ సమయంలో మనము స్తుతి పాట మనము పాడుకున్నాం. తర్వాత క్రిస్మస్ పాటలు మనము పాడుకున్నాం. స్తుతి పాట, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట మనము పాడుకుంటూ దేవుని మనం మహిమపరచుదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతి
స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రియులారా, స్తుతి పాట మనం పాడి ఉంటున్నాం. మరి ఈ సమయంలో క్రిస్మస్ పాటలు మనం పాడుకొని దేవుని మనం మహింపరచుకున్నాం. క్రిస్మస్ పాటలు పాడుకొని మనము దేవుని మనము మహింపరచుకున్నాం. మా దివ్య దైవంబు యేసా, నీ దివ్య వాక్యంబు వలన నీ ప్రేమ నిరతం ఎనలేని త్యాగం, ఈ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మా హృదిలోన, మా దివ్య దైవంబు యేసా. అలనాడు ఎదెను వనములో అపవాది కలిగించి పతనం, అలనాడు ఎదెను వనములో అపవాది కలిగించి పతనం, పరలోక దూతల్ వినిపించిరి గీతం, పరలోక దూతల్ వినిపించిరి గీతం, కలిగించే ఆనందం ఈ భువిలోనా, కలిగించే ఆనందం ఈ భువిలోనా, మా దివ్య దైవంబు యేసా, నీ దివ్య వాక్యంబు వలన నీ ప్రేమ నిరతం ఎనలేని త్యాగం, ఈ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మా హృదిలోన, మా దివ్య దైవంబు యేసా. బెత్లెహేమ్ మందల్ పొలముల్ వికసించి ఒకనాటి రేయి, బెత్లెహేమ్ మందున పొలముల్ వికసించి ఒకనాటి రేయి, పరలోక జీవుల్ వినిపించిరి గాత్రం, పరలోక జీవుల్ వినిపించిరి గాత్రం, కలిగించి గొల్లలకు మహానందం, కలిగించి గొల్లలకు మహానందం, మా దివ్య దైవంబు యేసా, నీ దివ్య వాక్యంబు వలన నీ ప్రేమ నిరతం ఎనలేని త్యాగం, ఈ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మా హృదిలోన, ఈ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మా హృదిలోన, మా దివ్య దైవంబు యేసా. ప్రియులారా, క్రిస్మస్ పాట మనం పాడుకున్నాం. ఇంకో క్రిస్మస్ పాట కూడా మనం పాడుకుని దేవుని మనం మహిమపరచుదాం. పాపుల రక్షకుడైన క్రీస్తు ప్రభవించిన రోజు, ప్రపంచ ప్రజలందరికీ పండుగ దినమైన రోజు, పుడమి పులకించిన ఏకైక రోజు నేడే క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం, పాపుల రక్షకుడైన క్రీస్తు ప్రభవించిన రోజు, ప్రపంచ ప్రజలందరికీ పండుగ దినమైన రోజు, పుడమి పులకించిన ఏకైక రోజు నేడే క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం. లోకపు వనములో పశువుల పాకలో పవలించిన దినం, మనిషికి మహాదినం. లోకపు వెలుగులో లోకపు వనములో పశువుల పాకలో పవలించిన దినం, మనిషికి మహాదినం.
అంధకారం అంతమైన రోజు క్రీస్తు జననం. ఈ దినం శుభోదయం ఆనందం, ఈ దినం శుభోదయం ఆనందం. పాపుల రక్షకుడైన క్రీస్తు ప్రభవించిన రోజు, ప్రపంచ ప్రజలందరికీ పండుగ దినమైన రోజు. పుడమి పులకించిన ఏకైక రోజు నేడే క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం. శరీరధారిగా సజీవయాగముగా దేవాది దేవుడు మానవుడైనాడు. శరీరధారిగా సజీవయాగముగా దేవాది దేవుడు మానవుడైనాడు. ప్రతి జీవితములో చీకటి తొలగించి ఆ బాలగోపాలం సందడి బహు సందడి ఈ దినం, సందడి బహు సందడి ఈ దినం. పాపుల రక్షకుడైన క్రీస్తు ప్రభవించిన రోజు, ప్రపంచ ప్రజలందరికీ పండుగ దినమైన రోజు. పుడమి పులకించిన ఏకైక రోజు నేడే క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం. ప్రియులారా, అందరికీ ప్రభువు నామమున మరోసారి వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా దేవుని మనం మహింపరిచి ఉంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 4 వచనాలను మనము చదువుకున్నాం. ప్రియులారా, 4 వచనాలను మనము చదువుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4 వచనాలను మనము చదువుకున్నాం. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిన. అందుకు వారు, యూదయా బెత్లెహేములోని ఏలా అనగా, యూదయా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమునూ అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ప్రియుల బిడ్డలారా, చదవడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరము తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి స్తుతులకు పాత్రుడా స్తోత్రార్గుడా నిత్యుడకు తండ్రి సమాధానకర్త సంచరిస్తున్న దేవా రాజ్యభారము మోయివాడ మంచివాడ నిజదేవుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓసన్న నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపాసక్తి సంపూర్ణుడు అయిన తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా లోకరక్షకుడా మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్నవాడా మా కొరకు నాయన ఈ లోకానికి దిగి వచ్చిన వాడా దైవత్వాన్ని కలిగిన వాడా దైవత్వాన్ని ప్రభు నాయన విడిచిపెట్టిన ఆయన మానవత్వాన్ని స్వీకరించిన వాడా నీకే స్తోత్రం 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 నాయన స్తోత్రము తండ్రి. కృపాభరితుడా నీకే స్తోత్రములు తండ్రి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు ఉన్నవాడా నీకే స్తోత్రములు తండ్రి. పరలోకములోను భూలోకములోను నిత్యము కొనియాడబడుతున్నవాడా నిత్యము స్తుతింపబడుచున్నవాడా నిత్యము కీర్తింపబడుచున్నవాడా నిత్యము ఆరాధింపబడుచున్న తండ్రి నీకే స్తోత్రం 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 తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం. అబ్రహాములు ఇస్సాకులు యాకోబులు దేవా నీకే స్తోత్రం స్తోత్రం నాయన. ఈ దినము తండ్రి మా జీవితంలో ప్రభా నాయన మీరు ప్రభా మరో నూతన దినాన్ని ప్రభా మరో నూతన క్రిస్మస్ దినాన్ని మా జీవితంలో తండ్రి మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఈ సంవత్సరమంతయు ప్రభా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవా నీకు వందనాలు. ఈ మాసమంతయు కాచి కాపాడినందుకు వందనాలు. ఈ రాత్రంతయు నాయన మంచి నిద్ర మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలం నీ పాద సన్నిధికి నడిపించినందుకు దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఇదిగో ప్రజలందరూ నాయన ప్రపంచమంతా నా ప్రభా లోకమంతయు కూడా ప్రభా ఈ దినము నాయన ఎంతో సంభ్రమతోనూ సంతోషముతోను మీ సన్నిధిలో ప్రభు ఆరాధించుటకు స్తుతించుటకు గణపరచుటకు ప్రతి బిడ్డను ప్రభు మీ సన్నిధానమునకు నడిపించుకొని మీరు మహిమ పొందుతూ ఉన్నందుకు దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ప్రపంచ ప్రజలందరినీ అయా క్రైస్తవ బిడ్డలందరినీ ప్రభు మీ చేతులు దీవించి మీరు ఆశీర్వదించమని తండ్రి మిమ్మల్ని ప్రతిమలాడుతూ ఉంటున్నాం. ఆత్మదేవా ప్రపంచానికి పెద్ద పండుగగా నాయన మీరు ఏర్పరిచినందుకు దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఓ ప్రభు నీకే స్తోత్రాలు. ఓ పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఇదిగో ప్రభా ఈ ఆరాధనకు చేరిన నీ బిడ్డలను ప్రభా మీ చేతులు దీవించి మీరు ఆశీర్వదించండి నాయన. లైవ్లో ఉంటున్న బిడ్డలను ప్రభా నాయన తర్వాత ప్రభు నాయన మరి యొక్క లైవ్ను చూసే బిడ్డలను కూడా మీ చేతులు దీవించి మీరు ఆశీర్వదించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉంటున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా మీ పాద సన్నిధిలో నాయన ఆరాధనలో ప్రభు ముందుకు వెళుతూ ఉండగా మీరు మాతో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని అంధకార శక్తులు దురాత్మలు బంధించి లయపరచమని మా చుట్టూ మీ అగ్ని కంచెనేసి నాయన మీ దూతలను తోడుగా ఉంచమని నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రభు మీ కౌగిట్లో చేర్చుకొని నీ నోటిబూరుగా నన్ను వాడుకొని మహిమ పొందగలరని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడు నజరేయుడు అయిన యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకున్నాం. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగాన్ని మనం చదువుకుని దేవుని మనము మహింపరుచుదాం. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. నలభై ఏడవ కీర్తన దావీదు రాసిన కీర్తనలు 47వ కీర్తన. ఈ కీర్తన కొరాహు కుమారులు రచించిన కీర్తన. ఈ కీర్తన కొరాహు కుమారులు రచించిన కీర్తన. ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకున్న వచనం తర్వాత వచనాన్ని నేను ఒక వచనం మీరు ఒక వచనం చదువుకొని దేవుని మనము మహింపరుచుదాం ప్రియులారా. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయ ధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొరుకును. తను ప్రేమించిన యాకోబును మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతోనూ ఆరోహణమాయను, బూరాధ్వనితో యెహోవాను
యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్ని జనులకు రాజు ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. చివరి వచనం అందరం కలిసి చదువుకున్నాం. భూనివాసులు ధరించుకొని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. చదవబడిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నా. అక్కడి నుంచి ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, జీవగల తండ్రి, మహోన్నతుడా, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఈరోజు నా తండ్రి నీ జన్మదిన వేడుకలు జరుపుకునటానికి మాకు ఇచ్చిన ఈ కృపను, ఈ అవకాశం బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నాయన ఉదయకాలం తండ్రి నీ పాదాల ఎద్దకు వచ్చిన తండ్రి నాయన నీ జన్మదిన వేడుకల్లో అయినా మేము సంతోషించి ఆనందించి నిన్ను మయంపరిచి నీ దీవెనలు మేము పొందుకున్నటప్పుడు నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. నాయన ఈరోజు ఏర్పరిచిన నీ వాక్య భాగమును తండ్రి మరి నీ దాసులు మాతో పంచుకొస్తుండగా నాయన నీ వాక్యానికి లోబడి నీకు లోబడి నాయన మేము జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ కృపా దీవెనలతోనూ ఆశీర్వాదంతోనూ మమ్మల్ని నింపండి ప్రభా. నిన్ను విడవక ఎడబాయక నా తండ్రి మా హృదయంలో చేర్చుకొని నీ వాక్యములు మా హృదయంలో భద్రపరుచుకునే కృపను మాకు అనుగ్రహించమని నా తండ్రి నీ దాసుని నీ నోటి బూరగా వాడుకోమని మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకున్నాం. ప్రియులారా, దేవుని ఘనమైన నామమునకు వందనాలు. మీకు మరోసారి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇక్కడ చదవబడని యొక్క వాక్య భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకున్నాం. మనం ధ్యానం చేసుకునేది 1 నుంచి 4 వచనాలు మాత్రమే మనం ధ్యానం చేసుకున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం. రాజు అనే హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టి ఉన్నాడు. బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. ఈ విషయం తూర్పు దేశపు జ్ఞానులు తెలుసుకొని వస్తూ ఉంటుండగా వారికి ముందు నక్షత్రము నడుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు వచ్చారు. తర్వాత అక్కడ మళ్ళీ అడుగుతున్నారు. వాళ్ళు ఏమని అడుగుతున్నారు? ఏమన్నారు? 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూసి మేము వచ్చినామని చెప్పేసి అక్కడ అడుగుతున్న టైంలో అక్కడ వాళ్ళు ఏమని సంభాషించారు? ప్రియులారా, హేరోదు రాజు అక్కడ ఉంటున్నాడు. ఆ రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి ఉన్నారు. ఎందుకు కలవరము? యేసు పుట్టి ఉన్నాడా? రాజు పుట్టి ఉన్నాడా? రాజు నేను ఉండగా మరో రాజా అని ఆ రాజు కలవరపోతున్నాడు. అక్కడున్న జనాలు కూడా, యెరూషలేము పట్టణంలో ఉన్న జనాలు కూడా కలవరపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల 4వ వచనం, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను అందరినీ సమకూర్చి ఈ క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడుగును. ఏం చేశాడు రాజు? ప్రధానులను శాస్త్రులను అందరినీ పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నాడు పరిశోధన చేయండి, గ్రంథాలు విప్పండి, పరిశోధన చేయండి అని ప్రధానులను శాస్త్రులను రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞాపించిన తర్వాత వాళ్ళు శాస్త్రాలు తిరిగేస్తున్నారు, గ్రంథాలు తిరిగేస్తూ ఉంటున్నారు. గ్రంథాలు తిరిగేస్తూ ఉంటుండగా వారికి కనిపించిన
సత్యము ఏమిటనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిది. ఏం చేశారు వీళ్ళు? గ్రంథాలు, శాస్త్రులు, ప్రధానులు గ్రంథాలు తిప్పినారు, శాస్త్రాలు తిప్పినారు. శాస్త్రులు మొత్తం అన్ని గ్రంథాలు తిప్పి 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 చూసి వెతికి, అయ్యా దేవరా, ఫలానా మరి బెత్లెహేములోను, యూదాలోను, యూదా కుటుంబంలోను ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించు దేవుడు క్రీస్తు అక్కడ పుట్టి ఉన్నాడని చెప్పేసి ప్రధానులైతేనేమి, శాస్త్రులైతేనేమి ఆయనకు చెప్పారు. అప్పుడు తెలుసుకున్నాడు. అయితే ఆ జ్ఞానులను మీరు వెళ్ళి పూజించి తిరిగి రండి, నేను వెళ్ళి పూజిస్తానని చెప్పేసి వాళ్ళకి చెప్పిన తర్వాత అలాగేనని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. ఈ రాజు ఏమై ఉన్నాడు? ఎందుకు మీరు మళ్ళా రమ్మని చెప్పేసి అన్నాడు? ఆ క్రీస్తును వధించాలని, చంపేయాలని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడి వారిని వేరే దారిని పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క వాక్య భాగము ఎక్కడ ప్రవచనం ఉంటున్నది? మీకా 5:2 మనం చదువుకున్నాం చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబముల్లో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడవు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇది ఈ ప్రవచనము అక్కడ నెరవేర్చబడి ఉన్నది. ప్రియులారా, ఈ ప్రవచనము నెరవేర్చబడి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు 700 సంవత్సరాలకు పుడతాడని అని దేవుడు మీకా ప్రవక్తకు దర్శనం ఇచ్చి ప్రకటింపచేశాడు. యేసు కంటే ముందు అనగా 700 సంవత్సరాలకు క్రీస్తు పుడతాడని ఈ యొక్క ప్రవక్త ప్రవశింపచేశాడు. మత్తయి 2 అధ్యాయములో అది నెరవేర్చబడినది. లేఖనాలు నెరవేర్చబడినది. ఆయన మహనీయుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వమును పరిపాలించువాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో చిన్న క్లుప్తమైన సందేశముతో దాని గురించి మనం ముందుకెళ్దాం. యూదాలోని చిన్న పట్టణమైన బెత్లెహేము నుండి ఇజ్రాయెల్ను పరిపాలించువాడు వస్తాడని, అతని మూలాలు పురాతన కాలం నుండి ఉన్నాయని చెప్పే పాత నిబంధన ప్రవచనము ఇది క్రీస్తు జననాన్ని సూచిస్తుంది. ముఖ్యముగా బెత్లెహేమును ఆయన జన్మస్థలముగా పేర్కొంటుంది. ఇది యెషయాగాను, మరి ఇది మెస్సయ్యగాను, నిత్యునిగాను మరియు ప్రపంచానికి శాంతినిచ్చే మరి పరిపాలకుడిగా వివరిస్తుంది. ప్రపంచానికి శాంతిని కలుగజేసే పరిపాలకుడిగా. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి కాలము, కుమారుడి కాలము గతించింది. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధానంలో, కృపాకాలంలో మనము కొనసాగుతున్నాం. అంటే కుమారుడే దీన్ని పరిపాలిస్తున్నాడు, మనకు శాంతి సమాధానము కలుగజేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ ప్రకారంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది. ముఖ్య అంశాలు ఏమిటంటే, బెత్లెహేము నుండి మెస్సయ్య అనగా యేసు యూదాలోని బెత్లెహేము అనే చిన్న పట్టణములో జన్మించాడని ఈ ప్రవచనము ప్రవశిస్తుంది. పురాతన మూలాలు, ఆ పాలకుడి మూలాలు పురాతన కాలం నుండి ఉన్నాయి.
అని చెప్పడం ద్వారా ఆయన నిత్యుడని, దేవుని కుమారుడని సూచిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పురాతన కాలము నుండి ఉన్నది. అందును బట్టి ఆయనకు నిత్యుడగు తండ్రి, దేవుని కుమారుడు అని చెప్పేసి బైబిల్ గ్రంథము సూచిస్తుంది. ఇశ్రాయేలు పాలకుడు అనగా ఇశ్రాయేలును పరిపాలించే పాలకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడని తెలియజేయడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయాలి. ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకే కుమారుడి లోకానికి వచ్చి ఉన్నాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నెరవేర్పు, ఈ ప్రవచనము యేసుక్రీస్తు జననములో నెరవేరిందని చెప్పేసి క్రైస్తవులు విశ్వసిస్తారు. ఈ వాక్య భాగము, ఈ ప్రవచనము నెరవేరిందని చెప్పేసి క్రైస్తవులు విశ్వసిస్తారు. అది ఎక్కడ ఉన్నది? మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 20 వరకు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు జనన మీద ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియా చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదువు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ప్రియులారా, ఇమ్మానుయేలుని మాట యెషయా గ్రంథంలో మనము చూస్తాం. యెషయా గ్రంథంలో 7:14 చూస్తాం. కానీ యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడని చెప్పేసి క్రైస్తవులు మీకాలో చెప్పిన ప్రవచనము మత్తయి సువార్తలో మరి 1వ అధ్యాయము 20 నుంచి 20 వరకు మరి జరిగి ఉన్నదని క్రైస్తవులు నమ్ముతారు. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇది ప్రభు అయిన క్రీస్తుని గురించి, ఆయన జననము గురించి ఇక్కడ తెలియజేస్తున్నది. మత్తయి సువార్త 1:18 నుంచి 20 వరకు. అద్భుతమైన మార్గము. ఆ అద్భుతము దేవుడు మన పట్ల ఉంటున్నాడు, చూపిస్తున్నాడు. ఆయన మహా అద్భుతకారుడు. ప్రియమైన దేవుడు బలహీనమైన చిన్న పట్టణము నుండి చిన్న పట్టణము అనగా చిన్న గ్రామం బెత్లెహేము. ఆయన అద్భుతకరుడు కాబట్టి చిన్న ఎన్నిక లేని గ్రామంలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారికి జన్మను కలిగింపజేశాడు దేవుడు. హల్లెలూయా. ఎన్నిక లేని గ్రామం, చిన్న ఊరు. అటువంటి ఊరిలో నుండి దేవుడు క్రీస్తును ఏర్పాటు, జననాన్ని కలుగజేశాడు. మరి దేవుని యొక్క చిత్తం ఏంటి? పనికి మాలిన వారినే ప్రభువును ప్రేమించడానికి వచ్చాడు. నీచులను ప్రేమించడానికి వచ్చాడు. దరిద్రులను ప్రేమించడానికి వచ్చాడు. అందులో చిన్న గ్రామము, ఆధిక్యత లేని గ్రామము, ఎన్నిక లేని గ్రామము. అటువంటి గ్రామములో ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టడానికి దేవుడు ఆజ్ఞాపించాడు ప్రవక్తల ద్వారా. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క నెరవేర్పు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
కాబట్టి ప్రభు అయిన యేసు ఎక్కడ జన్మిస్తాడు? ప్రభు అయిన యేసు ఎక్కడ జన్మిస్తాడు? మీకా క్రీస్తు పుట్టుక గొప్ప అద్భుతముగా ఆయన చెప్పి ఉంటున్నాడు. మీకా ప్రవక్త గొప్ప అద్భుతముగా ముందే ఆయన ప్రవచించాడు. అది నెరవేర్చబడినది. అది నెరవేర్చబడినది. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఆయన యూదాలో జన్మిస్తాడని, ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని, ఆయన ఎఫ్రాతాలో జన్మిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నది. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నది. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటిగా స్తుతిలో జన్మిస్తాడు. స్తుతిలో జన్మిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక మనిషి 3 స్థలాలలో ఎలా జన్మిస్తాడు? మనుషులకు అది అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. ఎందుకంటే ఆయన సృష్టికర్త. యూదా అంటే స్తుతిలో జన్మించాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో మనం నిత్యము కూడా ఆయనను స్తుతించుతూ ఉన్నాం. స్తుతులకు పాత్రుడు ఆయన స్తుతులకు పాత్రుడు. అందును బట్టి ఆయన స్తుతిలో జన్మించాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము రాయబడినది. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకున్నాం. 29:35. చూడండి, 35. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవా స్తుతించదని అనుకుని యూదా అను పేరు పెట్టెను. లేయా ఏమంటుంది? మరోసారి నాకు కుమారుడు అనుగ్రహించదను, యెహోవాను స్తుతించుదని అనుకొని యూదా అను పేరు పెట్టేది. యూదా అనగా స్తుతి. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మరి నీవు స్తుతించుతూ ఉంటే నీ స్తుతిలో కూడా ప్రభువు వెలుగుతాడు. నువ్వు దేవుని స్తుతించుతూ ఉన్నావా? నిత్యము ఆయనలో కొనసాగుతూ ఉంటున్నావా? క్రైస్తవ జీవితము నిత్యము స్తుతిలోనే జీవిస్తూ ఉన్నదా? ఒకవేళ నువ్వు స్తుతిలో దేవుని సన్నిధిలో ఉంటే ఆయన నిన్ను వెలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన వెలుగై ఉన్నాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కీర్తన 22:3. కీర్తన 22:3. చూడండి, అక్కడ ఏమని రాయబడిందో ప్రియమైన దేవుని బిడ్డల. 22:3. ఏమన్నది ఇక్కడ? నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. అది ఆయన యొక్క ప్రణాళిక. ఆయన స్తుతులకు పాత్రుడు. నువ్వు స్తుతించుతూ ఉన్నావా? క్రైస్తవ కుమారుడా, క్రైస్తవ కుమార్తె, ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆయనను స్తుతించుతూ ఉన్నావా? ఆయన నువ్వు స్తుతించుతూ ఉన్నట్లయితే ఆయన నీ జీవితాన్ని వెలిగిస్తాడు. ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. ఆయన నిజమైన వెలుగై ఉన్నాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది భక్తులు ఇక్కడ స్తుతించారు. కొంతమంది భక్తులు ఇక్కడ దేవునికి ఇష్టముగా దేవుని స్తుతించారు. ఆత్మతో సత్యముతో దేవుని స్తుతించారు. ఎవరనగా మొట్టమొదటిగా మరియమ్మ తల్లి, లూకాసు వార్త 1:46. రెండోదిగా యాజకుడైన జకరియా, లూకాసు వార్త 1వ అధ్యాయము 67. మూడోదిగా పరలోక దూతలు, లూకాసు వార్త 2:14. నాలుగోదిగా గొర్రెల కాపరులు,
లూకా 2వ అధ్యాయం 20వ వచనం. 5వదిగా ప్రవక్తి అన్న లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనం. 6వదిగా సుమియోను లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుంచి 28. ఈ ప్రకారంగా దేవుని వారు ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతించారు కాబట్టి బైబిల్లో వాళ్ళ పేర్లు లిఖింపబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమే వాళ్ళ గురించి ఇక్కడ సాక్ష్యం చెప్తూ ఉంది. వాళ్ళు స్తుతించినట్లు తండ్రైన దేవుని, కుమారుడైన దేవుని, పరిశుద్ధాత్మ దేవుని వారు స్తుతించారు. అటువంటి స్తుతి మన జీవితంలో ఉన్నదా? ఒకసారి మనము పరీక్షించుకోవాలి. క్రైస్తవులమే కాదనడం లేదు. క్రైస్తత్వం మనం పొంది ఉన్నాం, ప్రభువును అంగీకరించి ఉంటున్నాం. మన జీవితం ఏ ప్రకారంగా ఉన్నది అనేది మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని మనం ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆనాటి భక్తులు క్రిస్మస్ను అనగా యేసును స్తుతులు ఆరాధనతో వారు ఆరాధించినారు. మరి ఈనాడు భక్తులు ఏం చేస్తున్నారు? ఆనాడు భక్తులకు ఈనాడు భక్తులకు ఎంతో డిఫరెన్స్ ఉంది, తేడా ఉంది. ఈనాడు భక్తులు పెదవుల నుంచి స్తుతించుచున్నారు, ఆత్మ నుంచి వారు స్తుతించడం లేదు. పెదవుల నుంచి స్తుతిస్తున్నాము కాబట్టి ఈ రకంగా ఉన్నది క్రైస్తత్వం. అదే ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించినట్లయితే క్రైస్తత్వంలో ఫలించేది, ప్రపంచమంతా ఫలించేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పుకోవడానికి మాత్రమే మనం జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవులమని చెప్పుకోవడానికి మనము జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం రెండోదిగా ఏం చెలవిస్తుంది అంటే యేసుక్రీస్తు వాక్యములో జన్మిస్తాడు. మనం చదువుకున్నాం మీకా 5:2 వాక్యములో జన్మిస్తాడు ఆయన. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మిస్తాడని శాస్త్రులు బెత్లెహేం అని చెప్పారు. మరి బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ స్తుతి గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. స్తుతి గురించి తర్వాత వాక్యంలో దేవుడు పుడతాడని దాని మీద మనం మాట్లాడుకున్నాం. యూద అనే పదము యొక్క అర్థం ఏమిటంటే సాధారణంగా యూద అనే పేరు లేవాంట్ ప్రాంతంలోనే లోయలు, కందకాల నుండి వచ్చినది అని భావిస్తారు. అయితే బైబిల్లో దీనిని ప్రశంస అని కూడా సూచిస్తారు. యూదా అనేది ఒక వ్యక్తి పేరు, ఒక రాజ్యం పేరు. యూదులకు సంబంధించిన ముఖ్యమైన పదం. యూదులకు సంబంధించిన ముఖ్యమైన పదము యూదా. యూదా హెబ్రీ భాష మూలానికి చెందినది. ఇది ఇజ్రాయేలు 12 గోత్రాలు ఒకటైన యూదా తెగ పేరు నుండి వచ్చింది. గ్రీకులో జూడాస్, దీని ఏమంటారు? గ్రీకులో జూడాస్ అని అంటారు. హీబ్రూ పదము యెహోదా అంటే యెహోదా హీబ్రూ పదం నుంచి యెహోదా అంటే ఉద్భవించింది అని దీని అర్థం. అనగా ప్రశంపబడినది దేవునికి స్తుతి. ఇది యూదా నుంచి వచ్చిన పదాలన్నీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా అనేది యూదులకు అది చాలా ఇష్టమైన, మరి ఇజ్రాయెల్ ప్రజలకు ఇష్టమైన పదం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. బెత్లెహేము పేరు హీబ్రూ భాషకు చెందినది. దీని అర్థము రొట్టెల ఇల్లు, హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల ఇల్లు. దీని టెయిట్ ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, హీబ్రూ భాషలో దీన్ని ఏమంటారంటే బెయిట్ లెహెం. ఏమంటున్నారు అక్కడ? హీబ్రూ భాషలో దీన్ని బెయిట్ లెహెం అని అంటారు. బెయిట్ అంటే ఇల్లు, లెహెం అంటే రొట్టె లేక ఆహారము అని అర్థం. జీవన రొట్టె, జీవాహారపు రొట్టె అని దీని యొక్క భావం. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఎఫ్రాతా అనే మాట హీబ్రూ భాషకు చెందినది.
దీనికి ఫలవంతమైన లేదా సమృద్ధి లేదా పవిత్రమైన భూమి అని అర్థాలు. దీనికి ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేమునకు ప్రాచీన నామమే ఎఫ్రాతా. బెత్లెహేముకు ప్రాచీన నామమే ఎఫ్రాతా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నామం దీనికి ఫలప్రదమైనది. ఎఫ్రాతా అంటే ఫలప్రదమైనది, సారవంతమైనది ఎఫ్రాతా అంటే. కాబట్టి ఇవన్నీ స్తుతికి నామములో, యూదా నామములో ఈ యొక్క వాక్య భాగాలన్నీ, ఈ అర్థాలన్నీ వస్తున్నాయని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మొదట ఎక్కడ జన్మిస్తాడంట యేసయ్య? స్తుతిలో జన్మిస్తాడు. రెండోదిగా ఎక్కడ జన్మిస్తాడు? వాక్యములో జన్మిస్తాడు. రెండోది ఎక్కడ జన్మిస్తాడంట? వాక్యములో ఆయన జన్మిస్తాడు. బెత్లెహేము. బెత్లెహేం అంటే ఏమనుకున్నాం? రొట్టెల ఇల్లు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేము యెరూషలేముకు సుమారు 6 మైళ్ళ దూరంలో ఉన్నదని చెప్పేసి చెప్తున్నది దేవుని యొక్క వాక్యం. ఈ యొక్క బెత్లెహేము అతి ప్రాచీనపురం బెత్లెహేము. కాబట్టి ఇది బైబిల్లో లిఖింపబడి ఉన్నదని చెప్పేసి, దీనికి ఇంకో పేరు కూడా ఉంది, దావీదు పట్టణము అని. అక్కడ దావీదు నివసించి ఉన్నాడు. బెత్లెహేముకు దావీదు పట్టణం అని, దావీదుపురం అని చెప్పేసి కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభువైన యేసు జన్మించడం ద్వారా రొట్టెల గృహముగాను పుణ్యభూమిగాను మారింది. తురస్కులు బెత్లెహేమును మాంసము గృహముగా పిలిచేవారు. ఎందుకు? బెత్లెహేము జన్మించిన యేసు రక్త మాంసములు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆధ్యాత్మిక ఆహారంగా మారి ఉంది. ఆధ్యాత్మిక ఆహారంగా మారింది. ఎందుకు? ఆయన అక్కడ జన్మించినందుకు. తురస్కులు దాన్ని ఆ మాంసగృహంగా పిలిచేవారని చెప్పేసి మన దేవుని యొక్క వాక్యం, చరిత్ర కూడా ఈ ప్రకారంగా మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తు శకము 300 సంవత్సరంలో మొదటి, దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, క్రీస్తు శకము 300 సంవత్సరంలో మొదటి కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి హెలీనా ఇక్కడ ఒక ప్రత్యేకమైన దేవాలయం కట్టించింది. ఎవరామె? హెలీనా. ఎవరేమో ఈ హెలీనా ఎవరు? కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి. అయితే జెరోమ్ అనే భక్తుడు ఆ దేవాలయంలోనే నివసించి బైబుల్ గ్రంథమును లాటిన్ భాషలకు తర్జమా చేశాడు. దీనినే మనం ఏమంటామంటే వల్గేట్ అంటాం. వల్గేట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటున్నాం. అందును బట్టి రొట్టెల గృహంగా పిలువబడింది బెత్లెహేము. ప్రపంచానికి నడుబొడ్డుగా బెత్లెహేము ఉన్నదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అనగా డావర్. హెబ్రీ భాషలో డావర్. వాక్యములోనే ప్రభువే వాక్యం. ఆదికాండము మొదటి వచనం ఉంది, మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది యందు అని. యోహాను సువార్త మరి 15వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఆది యందు అని చెప్పేసి ఉన్నది. ఈ ప్రకారంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఆదికాండం చూడండి. ఆదికాండం ఏముంది అక్కడ? ఆదికాండం మనకందరికీ కంటతో వచ్చే వాక్య భాగం అది. 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. చూడండి, ఇక్కడ ఏముంది? స్పష్టంగా ఇక్కడ రాయబడింది. ఏమనుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినని ఉంది. ఇక్కడ ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన అని చెప్పేసి అక్కడ ఆదికాండంలో ఉంది. ఆది యందు అంటే కాలము. ఆది యందు అంటే కాలము.
గడిచిపోయిన కాలము ఆది యందు అంటే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. దేవుడు భూమి ఆకాశములను సృజించినాడని చెప్పేసి ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో ఉందా? ఇక్కడేమో రాయబడి ఉంది 2వ వచనంలో, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనంటే ప్రభు అయిన యేసు. ఆయనంటే ప్రభు అయిన యేసు. అయితే 14వ వచనం ఏం చెలవిస్తుంది అక్కడ? ఆ వాక్యము శరీరధారిగా ఏమైందంటే అక్కడ యోహాను సువార్త 1:14 ఏముంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. కృపాసత్య సంపూర్ణుడుగా వాక్యం ఆయనే యేసయ్య, వాక్యమే ఉన్న యేసయ్య. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని వాక్యానికి మనం లోబడుతున్నామా? దేవుని సన్నిధిలో మనం జీవిస్తూ ఉంటున్నాం, వాక్యం చెప్పినట్టు మనం జీవిస్తున్నామా? యేసయ్య చెప్పినట్టు మనం జీవిస్తున్నామా? యేసయ్య ప్రతిదీ కూడా మనకు మాదిరి చూపించి ఉన్నాడు, మనకు మాదిరి చూపించి ఉన్నాడు. ఆ మాదిరిని మనం అంగీకరించి కొనసాగుతున్నామా? ఆ మాదిరి మనం చూపించి కొనసాగుతున్నట్లయితే మన జీవితాలు ప్రపంచము ఎప్పుడో దీవింపబడేది, ఎప్పుడో దీవింపబడేది. ఎందుకంటే యేసయ్య మనకు మాదిరి చూపాడు. ఆ మాదిరి మనం ఇతరులకు చూపించే వారమై ఉంటే ప్రపంచము, క్రైస్తత్వము ఎప్పుడే అభివృద్ధి చెందేదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ చూడండి, మూడోదిగా ప్రభు అయిన యేసు ఎక్కడ పుడతాడంట? వినయంలో పుడతాడంట. మీకా 5:2 ఎక్కడ పుడతాడంట? మీకా 5:2 పుడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయము, విధేయత. ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత విధేయుడు! ఆయన ప్రతి విషయంలోనూ విధేయత చూపించాడు. ఆయన ఎక్కడ కూడా వినయం, విధేయత లేకుండా మాట్లాడలేదు, ఆయన అడుగు ముందుకు వేయలేదు. ప్రతి విషయంలో ఆయన వినయము, విధేయత. ఆయన చేశాడు, మనకు చూపించాడు. ఆయన చేశాడు, మనకు చూపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, బెత్లెహేము అతి ప్రాచీన నామం అని చెప్పేసి, ఎఫ్రాతా, రాహేలు మరణించిన స్థలమే ఎఫ్రాతా. రాహేలు మరణించిన స్థలమే ఎఫ్రాతా. ఆదికాండము 35:16 నుంచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు చూసుకోవడానికి టైం లేదు. మీకా ప్రవక్త బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమును ప్రేమించాడు. ఒకసారి మళ్ళీ మీకా గ్రంథాన్ని మనం చూద్దాం. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రవచనం 3 విధాలుగా అక్కడ వ్రాయబడి ఉన్నది: బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో స్తుతి ఉన్నదా? మన జీవితంలో వాక్య ధ్యానం ఉన్నదా? మన జీవితంలో విధేయత ఉన్నదా? ఇవి మనం పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకొని మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. ప్రభువులో మనం జీవించాలి, ప్రభువును స్తుతించుతూ ఉండాలి, ప్రభువును దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తూ జీవించాలి. వినయము, విధేయతతో మనం జీవించాలి. అదే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాన దేవుడు ఎక్కడ జన్మించాడు అనేది మనం మాట్లాడుకున్నాం. దేవుడు గొప్పవాడు. స్తుతిలో జన్మించాడు, వాక్యంలో జన్మించాడు, వినయములో ఎఫ్రాతాలో ఆయన జన్మించాడు.
ఆయన జన్మ మన జీవితానికి ఒక గొప్ప మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న దేవుడు మనకు ఆయన నిత్యులకు తండ్రి ఉన్నాడు. బైబిల్ వాక్య ప్రకారం మనం జీవించాలి. అదే క్రైస్తత్వం. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిత్యము స్తుతించుతున్నావా? నిత్యము వాక్యం ధ్యానం చేస్తున్నావా? నీ యొక్క వినయముతోను విధేయతతోను నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి మనం పరీక్షించుకొని మనం ముందుకు సాగాలి. ప్రభు అయిన యేసు ఈరోజు 2025 సంవత్సరాల క్రితం మన కొరకు జన్మించిన యేసు మరణించాడు, రక్షణ ప్రసాదించాడు. నీవు నేను క్షేమంగా ఉండాలని, నీవు నేను ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసంగా జీవించాలని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను నన్ను పోషిస్తున్న దేవుడు, గొప్ప దేవునితో మనం సహవాసం కలిగి ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం ఈ క్రిస్మస్ దినాన దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, ప్రార్థన చేసుకున్నాం. కృపగా సత్య సంపూర్ణుడైన తండ్రి, సకల జ్ఞానములకు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమగల మా రాజా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినము నాయన క్రిస్మస్ను గురించి ప్రభువా మాకు మీరు నేర్పించిన విధానమును బట్టి, మీరు ఎక్కడెక్కడ మీరు జన్మించినారో, 3 స్థలాల్లో ఏ విధముగా మీరు జన్మించినారో మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో స్తుతి, మా జీవితంలో వాక్యం, మా జీవితంలో విధేయత 3ను ప్రభువా మాకు దయచేసి మేము వాటిని పొంది నీకు మహిమకరముగాను, నీతో సహవాసముగాను మా ఆధ్యాత్మికమైన జీవితాన్ని మేము ఫలింప చేసుకొని మీ పాద సన్నిధిలో ముందుకు సాగే భాగ్యం మీరు మాకు దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. ప్రభువానికి స్తోత్ర. సమయంలో నాయన విజ్ఞాపన ప్రార్థన మీ పాద సన్నిధిలో తండ్రి మేము చేస్తూ ఉంటున్నాం. మా ప్రార్థనకు మీ ప్రతిఫలం దయచేయమని అడగచ్చు. నాయన నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినావు తండ్రి. ఏ ఒక్కరూ నశించడానికి ఇష్టం లేదు ప్రభు. నశించిపోతున్న ప్రతి వారిని తండ్రి మీరు రక్షించమని దేవా మిమ్మల్ని బ్రతిమలాడుచు ఉంటున్నాం. నాయన ఇదిగో ప్రభు, నీ జనాంగము తండ్రి దారి తెప్పిపోతున్న బిడ్డలతో మీరు ఉండమని అడగొచ్చున్నాం తండ్రి. సత్యాన్ని గ్రహించినట్లు దేవా సహాయం చేయమని అడగొచ్చు ఉంటున్నాం. ఆయన హాస్పిటల్లో రోగులు ప్రభు బాధపడచ్చు. ఆయన ఏ దిక్కు లేక ఎంతోమంది ఉంటున్నారు. అటువంటి రోగులను మీకు ఆయపన హస్తంతో మీరు ఉంటున్న ఆయన మీరు స్వస్థపరచమని అడగొచ్చున్నాం. నాయన వైద్యులకు మీ జ్ఞానము దయచేయండి. రోగులను ప్రభు ప్రేమతో పలకరించినట్లు, ప్రేమతో వారికి నాయన సేవ చేయనట్లు దేవ, వైద్యము చేయనట్లు దేవ సహాయం చేయమని అడగొచ్చు ఉంటున్నాం. తండ్రి నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభు చిన్న బిడ్డలు తండ్రి, స్కూల్కి వెళ్ళుచున్న బిడ్డలు, కాలేజీకి వెళ్ళుచున్న బిడ్డలతో మీరు ఉండండి నాయన. బిడ్డలు మీ జీవితాలను ప్రభు మీ చేతులతో దీవించిన ఆయన తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ట తెచ్చే బిడ్డలుగా వారిని తండ్రి, చిన్న బిడ్డలను కాలేజీకి వెళ్ళుచున్న బిడ్డలను మీరు దీవించమని తండ్రి మిమ్మల్ని ప్రతిమలాడుచు ఉంటున్నాం. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. సంతానం లేక ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి, వేదనకు గురి అవుతున్నారు నాయన. నాయన సంతానం లేని బిడ్డలకు ప్రభు సంతానాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాం నాయన. గుడ్రలో 7 మందిని కంటదని మీ వాక్యం సెలవిస్తున్నది ప్రభు. అయ్యా సహాయం చేయండి నాయన. వారికి గర్భఫలాన్ని మీరు దయచేయండి ప్రభు. వేదన నుంచి, చింత నుంచి, దుఃఖం నుంచి నాయన, మనోవేదన నుంచి, ఇది లోక నింద నుంచి వారిని మీరు విడుదల చేయమని తండ్రి మిమ్మల్ని ప్రతిమలాడుచున్నాము దేవా. నీకే స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. గర్భిణీ స్త్రీలకు నాయన మంచి కానుపును, సుఖవంతమైన కానుపును మీరు దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాము దేవా. నీకే స్తోత్రాలు నాయన. ప్రతి ప్రయాణికునితో మీరు ఉండమని అడగొచ్చున్నాం. ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డతో మీరు ఉండమని దేవా మిమ్మల్ని బ్రతిమలాడుచు ఉంటున్నాము నాయన. అయా వివాహం కాని బిడ్డలకు మీరు వివాహము దయచేయండి తండ్రి నాయన. మీ కాపుదలతో నింపండి నాయన. వారికి మార్గాన్ని సరళము చేయమని తండ్రి మిమ్మల్ని ప్రతిమలాడుచున్నాం. ఉద్యోగం రాని బిడ్డలకు నా ప్రభావ మీరు ఉద్యోగాన్ని మీరు దయచేసి వారి జీవితాన్ని నెమ్మదిపరచమని, సంతోషపరచమని తండ్రి మిమ్మల్ని ప్రతిమలాడుచున్నాం. వారు చదివిన నాయన చదువుకు ప్రభావ వ్యర్థము కాకుండానట్లు దేవా ఉద్యోగాలను ప్రభావ మీరు దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచు ఉంటున్నాం దేవా. నీకే స్తోత్రాలు. వృద్ధులకు మీ కాపుదలు, మీ భద్రతను దయచేయండి నాయన. వృద్ధాప్యంలో ఉన్న ప్రభావ నాయన నీ బిడ్డలందరినీ మీ కౌగిట్లో చేర్చుకోండి. విధవరాళ్ళ పక్షమున నాయన మీరు న్యాయం తీర్చేవాడు తండ్రి. విధవరాళ్ళ పక్షముగా మీరు ఉండమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచుంటున్నాం. ఓ ప్రభు నీకే స్తోత్రాలు దేవా. ఓ పరిశుద్ధాత్మ తండ్రి మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఇదిగో తండ్రి మా భారతదేశం నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. మా భారతదేశ ప్రజలను తండ్రి మీ చేతులెత్తి దీవించండి నాయన. ప్రజలకు నాయన శాంతి సమాధానం, శాంతిని ప్రసాదించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నాయన ఇదిగో తండ్రి శాంతి సమాధానంతో జీవించినట్లు దేవా సహాయం చేయండి. మా యొక్క భారతదేశ ప్రజలందరినీ ప్రభువా మీ చేతులెత్తి దీవించండి నాయన.
ప్రభుత్వాన్ని నా తండ్రి మీ చేతులకి దీవించి మీరు ఆశీర్వదించండి. ప్రభుత్వాన్ని ప్రభు ప్రజలకు న్యాయం చేసే బిడ్డలను ప్రభు మీరు ఎన్నుకున్నారు నాయన. ప్రధానమంత్రి ప్రభు మోడీ గారిని అయితేనేమి, రాష్ట్రపతిని అయితేనేమి ప్రభు మీరు ఎన్నుకున్నారు నా తండ్రి. ఆయన భారతదేశ ప్రజలకు నాయన మేలు చేసే భాగ్యం వారికి మీరు ఇచ్చినారు. వారిని మీరు నిలబెట్టినారు తండ్రి. వారికి మీ జ్ఞానము మీ తెలివిని దయచేసి వారిని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుతుంటున్నాం. ఆయన భారతదేశంలో ఉంటున్న ప్రతి రాష్ట్రాన్ని మీరు దీవించండి. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రభు, మంత్రులను తండ్రి, ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రభు మీరు దీవించండి ప్రభు. అటువంటి వారికి కూడా నాయన మీ రక్షణ భాగ్యం ప్రణాళిక మీరు దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచు ఉన్నాము దేవా. నీకే స్తోత్రాలు యేసయ్య. మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. నాయన ఆయా వ్యవస్థలు ఉంటున్నారు ప్రభు, ప్రతి వ్యవస్థను తండ్రి మీ చేతులెత్తి దీవించి మీరు ఆశీర్వదించండి నాయన. అయా ఇదిగో తండ్రి కార్గిల్లో ఉంటున్న ప్రభు సైనికుల నిమిత్తమే ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని దీవించండి నాయన. వారి భార్య బిడ్డలను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. వారికి మీ కాపుదల మీ భద్రతను దయచేయండి నాయన. దేశం కొరకు ప్రభు ప్రాణత్యాగం చేసిన బిడ్డలను ప్రభు వారి కుటుంబాలకు మీ కాపుదల దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాము తండ్రి. మీకు వందనాలు నాయన. ప్రతి దేశానికి శాంతి సమాధానం మీరు దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచు ఉంటున్నాం. ప్రపంచ దేశాలను కూడా ప్రభు మీ చేతులెత్తి దీవించి మీరు ఆశీర్వదించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచు ఉంటున్నాము దేవా. ఇదిగో మా తెలుగు 2 రాష్ట్రాలను మీరు దీవించండి నాయన. తెలుగు 2 రాష్ట్రాల ప్రజలను మీరు ఆశీర్వదించమని తండ్రి. ముఖ్యమంత్రులను ప్రభు, మంత్రులను తండ్రి నాయన. అయా ఇదిగో ప్రభు మీ ఆత్మతో నింపి తండ్రి, అయా శాంతి సమాధానంతో నింపమని తండ్రి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని దేవా మిమ్మల్ని బ్రతిమలాడుచుంటున్నాను. తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు నాయన మేలు చేసే ముఖ్యమంత్రులుగా తండ్రి మీరు దీవించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఆత్మదేవానికి స్తోత్రాలు. కృపాభరితుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో ప్రభు నాయన క్రైస్తవ కుటుంబాల నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. క్రైస్తవ కుటుంబాల తండ్రి మేలుకొని ప్రభు అయా వెలుగైన జీవితం జీవించి జీవపు ఊటలో వారు నాయన ముందుకు సాగే భాగ్యం దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. ప్రతి క్రైస్తవ కుటుంబము తండ్రి నాయన ఆధ్యాత్మికమైన జీవితంలో ఫలించు దేవా, ఫలించున్నట్లు నాయన మీ చేతులతో దీవించండి. ప్రతి ఒక్క కుటుంబము తండ్రి వెలుగులో జీవించే భాగ్యము నిత్యము నాయన మీ పాద సన్నిధిలో వెలిగే భాగ్యం దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. ఆ ప్రకారంగా తండ్రి ఆ బిడ్డలు ప్రభు నీడలో వాంఛ కలిగి జీవించే భాగ్యము దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. నాయన సంఘాలలో ఉద్యోగమును దయచేయండి. సంఘాలలో ఉన్న ప్రభు నూతన ఆత్మను ప్రభు చేర్చబడినట్లు దేవా సహాయం చేయండి. సేవకులలో నాయన ప్రేమ, అనురాగం, ఐక్యతను మీరు దయచేయండి. వారి కుటుంబాలను, వారి భార్య బిడ్డలను ప్రభు సేవకుల కుటుంబాలను మీరు దీవించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. సువార్త ప్రకటిస్తున్న ప్రతి బిడ్డను ప్రభు మీ చేతులు దీవించండి నాయన. ప్రభు ఇదిగో నాయన కరపత్రాలు అయితేనేమి, ఇంటింటి సువార్తలు అయితేనేమి, టీవీల ద్వారా అయితేనేమి, కరపత్రాల ద్వారా అయితేనేమి, ఏ విధముగా ప్రభు సువార్త ప్రకటిస్తున్న ప్రతి బిడ్డను ప్రభు మీ చేతులు దీవించి మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా సంఘాలు ఉండి స్థలం లేని బిడ్డలకు స్థలాలను దయచేయండి. స్థలం ఉండి ప్రభు మందిరాలు లేక ఉండే మందిరాలను మీరు దయచేయండి ప్రభు. కావలసిన ఆర్థిక వనరులను ప్రభు మీ యొక్క పరలోకపు నిధి నుంచి నాయన మీరు ఏర్పాటు చేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచు ఉన్నాను. ఆత్మదేవానికి స్తోత్రాలు. కృపాభరితుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ యొక్క ఇదిగో ప్రభు ఈ దినము నాయన ప్రపంచమంతా కూడా ప్రభు నీ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రతి బిడ్డను ప్రభు మీ చేతులతో దీవించి మీరు ఆశీర్వదించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. ఆత్మదేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో ప్రభు మా ఇరుగు పొరుగు కుటుంబాలను ప్రభు మీ చేతులతో దీవించండి నాయన. రక్షణ భాగ్యమును దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచు ఉంటున్నాము తండ్రి. ఓ ప్రభు నీకే స్తోత్రాలు. ఓ పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. మా పరిచర్యను, మా కుటుంబాన్ని కూడా ప్రభు మీ చేతులతో దీవించి మీరు ఆశీర్వదించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచు నాయన. ఇంతవరకు ప్రభు మీ పాద సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడు నజరేయుడు పరిశుద్ధుడైన యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీకు అందరికీ వందనాలు. మరోసారి యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ప్రియులారా, ఈ యొక్క లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపము, నా యొక్క రిక్వెస్ట్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. మా యొక్క అడ్రస్ బుద్ధనగర్, బోడుప్పల్, మేడిపల్లి, మల్కాజ్గిరి, మేడ్చల్. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. దయతో ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని, జ్ఞాపకం చేసుకోవాలని, మా పరిచర్య గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నాకు కుమారుడు, ఒక కుమార్తె జెసికా, జశ్వంత్. నా పేరు పాస్టర్ సంజీవయ్య. మిస్సెస్ పేరు పాస్టర్ గారి పేరు సులోచన. ప్రార్థన చేయండి. నా తల్లి పెరాలసిస్తో ఉన్నది. ఆమె మరియమ్మ. ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుచు ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మా యొక్క రిక్వెస్ట్ని మీరు స్వీకరించి ప్రార్థన చేయాలని
మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. అంతేకాకుండా మరి ఈ దినము ఈ యొక్క లైవ్లో మీరు వీక్షించినందుకు మీకు మరోసారి వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లైవ్ ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు, దేవుని సన్నిధిలో గడపాలనుకున్నవారు, దేవుని సన్నిధిలో దీవెనలు పొందాలి అనుకున్న వాళ్ళు 5 గంటలకు ప్రతిరోజు ప్రార్థన వాక్యం ఉంటుంది. ఒక 30-45 నిమిషాలు ఉంటుంది. తర్వాత ప్రతి ఆదివారం 6 గంటలకు ఆరాధన ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గమనించి మరి మీకు వీలు ఉంటే దేవుని సన్నిధిలో బలపడాలని, స్థిరపడాలని, ఆధ్యాత్మికమైన జీవితంలో మనం అందరం ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క లైవ్లు నేను ఇస్తూ ఉంటున్నాను. మీరు గ్రహించాలని కోరుతూ నేను ముగిస్తూ ఉంటున్నాను. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. మరోసారి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మదినోత్సవం మీకు అందరికీ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.